అయ్యో రాజు భాగవంతుడు దేవుడు మల్లయ్య కోడలు విడాలు ఎన్నోతున్నాడు భారీ విడాలు ఎన్నోతున్నాడు కూడా పోతా ఉన్నాడు ఇక్కడ దగ్గర ఎడబోతున్నాడు బేటీకి గుర్రానికి తెలుసుకున్నది కానీ గుర్రం వానికి తెలుసలేదు అరే నా గుర్రవారు శుక్ల సక్కన సుధవాని గుండె కాడ 12 ఏళ్ళు తపసు పట్టేది ఉన్నది మరి సుధవాని గుండు దాటిపో చిక్కన అని గుర్రానికి వెళ్తా ఉంది కానీ గుర్రునికి వెళ్తలేదు ఆ గుర్రం ఏమి చేసింది నాలుగాలు పబ్బజాపిల్ని అరే మరి నాకు పిల్ల కండి పోతే నా గుర్రం అడుగుతలేదు వెళ్తలేదా భగవంతుడు కొట్టి కొట్టి కొడ దెబ్బ తీసిండు ఏమమ్మానే గుర్రమా భగవంతుడు కలకల కలకల కన్నీరు పెడుతున్నాడు మరి గుర్రం కింద దొరికి ఏం చేసిండు ఆలోచన చేసిండు ఈ సుక్కలకు సక్కల సుధువాని గుండె అంటే ఇదే కావచ్చు ఈ సుధువాని గుండె కాడ 12 ఏళ్ళు తపసు పట్టేది ఉన్నది మరి పిల్ల దొరికిన గిన్నె దొరకకున్న గిన్నె సుధువాని గుండె కాడ నేను 12 ఏళ్ళు తపసు పడతా గాని మరి నా గుర్రానికి మా దేశంలో ఉన్నారు నీళ్ళు పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు మనిషి మానవులు లేడు దిగన్న దేను లేకపాయే భగవంతుడు నవరాజు మల్లయ్య గొడ బండారు భగవంతుడు కోరడు బండారు తెచ్చిండు ఎప్పుడైతే గుర్రం మీద కొట్టిండు గుర్రాన్ని చట్టు బండా చేసిండు భగవంతుడు రవరాజు మల్లయ్య రాజుల కుమారుడు కనవ రూపది గరుడు మల్లయ్య మరి నాకు కొన్ని ఊపిలు కావాలి తపస్సు చేయాలంటే 7 పచ్చబండలు కావాలి 7 పచ్చబండలు కావాలంటే ఆ కుమార్ మాధవుని దగ్గర పోతే 7 పచ్చబండలు దొరుకుతాయి కానీ ఆ కుమార్ మాధవుడు కాలుతో దొక్కుతాడు 7 ఇస్తాడు అవి నాకు పనికి రావాలన్నాడు దేవుడు గుర్రవారు మరి
దోరుడు బండారు ఇచ్చిండు మాటలు మంత్రాలు మరి చడికిదేలు ఇళ్ళ వేదాలు కులిచిన మంత్రాలు చదివిండు పుట్టు అని ఎప్పుడైతే చదువు మలికిండు దోరుడు బండారు పుట్టింది ఇంకా ఒళ్ళు మీద కొట్టుకున్నారు రాజేవుడు ఒళ్ళు మీద కొట్టుకున్న వారికి ఎదవైనా కొట్టుకున్న వరకు ఎదవైన మట్టి నలిచిండు అరిసై సారి చేసిండు మోసై పొడి చేసిండు పచ్చుబాడులు ఎదుర్కొన్నారు రాజేవుడు చూడు రాజు అయ్యో డాబు మీద రావడైతే గడియాలు ఎల్లబట్టే 2 గడియాలు గత ఉన్నాయి 3 గడియాలు గత ఉన్నాయి 3 6 గడియాలు 12 గడియాలు ఎల్లుతున్నాయి అయ్యో రాజు 30 ఎక్కాలు మూడలు అయ్యో నెత్తుకులేమో చుదుమాని గుండు చుట్టూ తూడ్చీర వన్నము మత్తుకొని ఉన్నాయి ముక్కుల ఎంటికలు అల్లా కదిరికి ఎదురుగా గుళ్ళు పెట్టి గుడ్లు పెట్టి మారి పిల్లలు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి సంకల ఎంటికలల్లా మురక బిడ్డలు గుళ్ళు పెట్టి గుడ్లు పెట్టి మారి పిల్లలు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి రవరాజు మల్లయ్య ఎర్రంగా వండిన గుమ్మడి పండి రీతిన భగవంతుడు రవరాజు మల్ల చుదుమాని గుళ్ళు మీద తమసు పడుతున్నాడు మరి భగవంతుడు తమసి ఎక్కడ మాల్యం అవుతున్నది రాజేవో ఎండుకొండ వేలవాడు లోకాల శంకరికి మాల్యం అవుతున్నదాట ఆబోయమ్మ శంకరికి మాల్యమయ్యే వరకు భగవంతుడు ఏం చేసిండు అని చేతులు అన్నీ వేసుకున్నాడు అరే నా కొడుకు రవరాజు మల్లయ్య మరి అటువంటి నా మానవ లోకంలో 2 భార్యలు చేసుకున్నాడు సాకు సవన పెళ్లి దొరకలు 2 ఉల్లికంకర పనులు 2 పత్తి కంకర పనులు వాళ్ళకి తగ్గట్టు నన్ను కులాసములు బతుకుమన్నాడు